హలో అందరికీ, వెల్కమ్ టు ద స్టోరీ యాత్ర. లాస్ట్ ఎపిసోడ్లో మనం లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు ఇంకా చెవులు కోసేశాడు కదా. ఇప్పుడు నెక్స్ట్ శూర్పణఖ ఏం చేసిందో చూసేద్దాం. దానికంటే ముందు ఈ ఎపిసోడ్కి ఒక లైక్ వేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చేసేసారు కదా, ఓకే. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. దండకారణ్యం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చరిపేస్తూ ఒక భయంకర కేక వినిపించింది. అది శూర్పణఖదే. ఆమె ముఖం రక్తంతో తడిసింది. ముక్కు చెవులు లేకుండా వికృత రూపంలో మారిపోయింది. అవమానం ఆమె మనసులో ఉగ్రాగ్నిని రగిల్చింది. శూర్పణఖ నేరుగా జానస్థానంలో ఉన్న తన అన్నలు కరుడు దూషణుడు వద్దకు చేరింది. ఇదేంటి, శూర్పణఖకి అన్న అంటే రావణుడు కదా, మరి కరుడు దూషణుడు ఎవరు? ఎలా అంటే శూర్పణఖ, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు. వీరు విశ్రవ మహర్షి ఇంకా కైకేసి దంపతుల సంతానం. కరుడు, దూషణుడు, త్రిశురుడు వీళ్ళు కూడా రాక్షసులే. కానీ శూర్పణఖకు సొంత సోదరులు కాదు. వీరిని శూర్పణఖ తన రక్త సంబంధ బంధువుల్లాగే చూసింది, మిత్రుల్లాగా కూడా చూసింది. అందుకే వాళ్ళ దగ్గరికే వెళ్ళి సహాయం అడిగింది ఫస్ట్. అయితే ఇప్పుడు కరుడు దూషణుడు దగ్గరికి వెళ్ళి ఏమందంటే, అన్న, రాముడు అనే ఒక మనిషి, అతని తోబుట్టు అయిన లక్ష్మణుడు ఇద్దరూ కలిసి నన్ను అవమానించారు, నా రూపం నాశనం చేశారు. మీరు రాక్షసుల్లాగే ఉన్నారని నేను అనుకుంటున్నా, లేకపోతే రాక్షసుల పేరు పెట్టుకొని నార్మల్గానే ఉంటున్నారా అని చాలా ఎక్కిచ్చింది వాళ్ళకి. నా అవమానానికి ప్రతీకారం తీర్చకపోతే మన వంశానికి అపకీర్తి వస్తుంది అని చెప్పింది. ఆమె మాటలు వినగానే కరుడు కన్నుల్లో అగ్ని జ్వాలలు రేగాయి. శూర్పణఖ, నీ కన్నీటి బొట్టు నేలపై పడేలోపే రాముని తల నేల కూలుతుంది. దూషణ, వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయి. ముందు 14 రాక్షసులను పంపించి ఆ మనుషుల శక్తి తెలుసుకుందాం అని అంటాడు. ఆకాశాన్ని కప్పేస్తూ 14 రాక్షసులు బిల్లు, గదలు, కత్తులతో రాముని వైపు దూసుకొచ్చారు. లక్ష్మణుడు విల్లెత్తాడు. అన్నా, వీరిని నేనే సంహరించేస్తా అంటాడు. కానీ రాముడు ఒక చిన్న నవ్వు నవ్వి, లక్ష్మణ, ఈ యుద్ధం నాది, నేను చూసుకుంటా అని అంటాడు. ఒక్క క్షణంలో 14 బాణాలు విడిచేశాడు రాముడు. వాటి వేగం ఎంత ఫాస్ట్ అంటే తుఫాను కన్నా ఫాస్ట్గా ఉంది. రాక్షసులు ఒక్కొక్కరుగా నేల రాలిపోయారు. అందులో జీవించి తిరిగి వచ్చిన రాక్షసులు జానస్థానానికి చేరి విషయం చెప్పారు. ప్రభు, రాముడు ఒక్కడే 14 మందిని చంపేశాడు, మేము ఏమీ చేయలేకపోయాము. ఈ వార్త విన్న కరుడు రగిలిపోయాడు. ఇలా అంటాడు, రామ, నా సైన్యం విలువ చూపిస్తాను. 14,000 రాక్షసులని నీ ప్రాణం తీస్తారు. వీళ్ళందరినీ నీ మీదకి ఒక్కసారిగా పంపిస్తా అని అంటాడు. దూషణుడు బంగారు రథంపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. కరుడేమో గర్జనతో సైన్యాన్ని నడిపిస్తాడు. అరణ్యం అంతా రాక్షసుల కేకలతో మారుమోగిపోయింది. రాముడేమో అక్కడ విల్లెత్తుతాడు. సీతమ్మ భయపడ అంటది, స్వామి, ఇంతటి సైన్యం ముందర మీరు ఒక్కరేనా అని. రాముడు శాంతంగా, సీత, ధర్మం ముందున్నప్పుడు నాకు భయం లేదు, మనం ధర్మం మార్గంలోనే ఉన్నాము అని అంటాడు. ఇంకా యుద్ధం స్టార్ట్ అయిపోయింది. రాముడు ఫస్ట్ అగ్ని అస్త్రాన్ని ప్రయోగించాడు. వందలాది మంది రాక్షసులు అగ్నిజ్వాలల్లో దహనమైపోయారు. నెక్స్ట్ వాయు అస్త్రం. ఈ అస్త్రంతో తుఫాన్లా గాలి వీచి అందరినీ చెదరగొట్టేసింది. నెక్స్ట్ గంధర్వాస్త్రం. ఈ గంధర్వాస్త్రంతో రాక్షసులందరూ అయోమయంలో ఒకరినొకరు చంపేసుకున్నారు. ప్రతి బాణం ఒక్కొక్క పిడుగులాగా రాక్షసులను సంహరించింది. ఇదంతా చూస్తున్న దూషణుడు తన రథం మీద గర్జిస్తూ రామునిపై దాడి చేశాడు. రామ, నువ్వు మానవుడివి, మేము రాక్షసులం, నన్ను జయించడం అసాధ్యం. రాముడేమో బాణం విల్లు పట్టి, దూషణ, అధర్మం శక్తి ఉన్న ధర్మం ముందర అది క్షీణిస్తుంది అని అంటాడు. రాముని బాణం దూషణుని ఛాతీలో దూసుకుపోయింది. దూషణుడు గర్జించి నేల రాలిపోయాడు. ఇంకా కరుడికి అయితే చాలా కోపం వచ్చేసి రామునిపై దాడి చేస్తాడు. వేలాది బాణాలు ఒకేసారి సంధించాడు. కానీ రాముని బాణాలు వాటిని పగలగొట్టేశాయి. రామ, నేనే మరణం,
నీ ప్రాణం ఇప్పుడు తీయబోతుంది నేనే అని అంటాడు. రాముడు కళ్ళల్లో కాంతి మెరిపిస్తూ, కరా, నీ పాపాలు పరాకాష్ఠకు చేరాయి, నీ అంతం ఈరోజు జరుగుతుంది అని అంటాడు. రాముడు బ్రహ్మాస్త్రం విడిచాడు. అది సూర్యుడిలా ప్రకాశించింది. ఆ బాణం కరుడి హృదయం ఛేదించి పడగొట్టింది. కరుడు చివరి అరుపులో నేల కొరిగాడు. అరణ్యం మళ్ళీ నిశ్శబ్దమైంది. రాక్షసుల రక్తంతో నేలంతా ఎర్రబడింది. రాముడేమో విజేతగా నిలిచాడు. శూర్పణఖ ఈ దృశ్యం చూసి భయంతో వణికిపోయింది. కానీ ఆమె గుండెల్లో ప్రతీకారం మండుతూనే ఉంది. ఆమె ఒక్కసారిగా ఇలా అరిచింది, ఇప్పుడు నా అన్న రాక్షసరాజు రావణుడే ప్రతీకారం తీర్చుకుంటాడు అని అరుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి అంటారా? అదే రావణుడి దగ్గరికి. ఇక్కడి నుంచే మన కథా ప్రవాహం అంతా లంకా సన్నివేశం వైపు మలుపు తిరుగుతుంది. శూర్పణఖ రావణునికి ఏం చెప్పిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. అంతవరకు జై శ్రీరామ్.